నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. నమస్తే. నమస్తే. అరెస్ట్ 2 రోజులు అవుతుంది. అంబటి పరిస్థితి ఏంటి? జైల్లో ఏంటి సంగతి? సోషల్ మీడియాలో ఎప్పుడైనా సరే ఎవరైనా బడా నేత అరెస్ట్ అయితే, మంత్రియో లేకపోతే ఇంకెవరో, ఫస్ట్ డే జైల్లో ఏం చేశారు, వాళ్ళకి ఫుడ్ ఎలా పెడుతున్నారు, ఏ బెరాక్లో వేశారు, ఏంటి అని చర్చలు నడుస్తూనే ఉంటాయి. కామనే ఇది. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు అలాగే రాశారు, కవిత అరెస్ట్ అయినప్పుడు అలాగే రాశారు, సీఎం చంద్రబాబు జగన్ అరెస్ట్ అయినప్పుడు అలాగే రాశారు. వీళ్ళ ఫుడ్ మెనూ ఇదే, ఈ బెరాక్లో ఉంచారు, వాళ్ళ చుట్టుపక్కల వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ తరఫున వాదించే మీడియా ఈ కథనాలు ప్రచురిస్తూ ఉంది. ఎలాంటిదంటే మా వాళ్ళని అరెస్ట్ చేసి కావాలనే కరుడు కట్టిన ఉగ్రవాదులు, తీవ్రవాదులు అటు ఇటు ఉన్న బెరాక్ మధ్యలో వీళ్ళని పెడుతున్నారు, వాళ్ళు అక్కడ అదేంటిది మానసికంగా కుంగిపోతున్నారు, అలా కావాలనే చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు వార్తలు రాస్తున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకో, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, నాకు కూర్చోడానికి కుర్చీ ఇవ్వలేదు, వెస్టర్న్ కమౌంట్ అడిగితే ఇవ్వలేదు, ఇండియన్ కమౌంట్ ఇచ్చారు, అండ్ ఏదో రాసుకుంటా అంటే కవిత రాసుకుంటా అంటే పెన్ను పేపర్లు ఏవో ఇవ్వలేదు, ఇట్లా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి యాక్చువల్గా. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏంటంటే అటు ఇటు ఇట్లా చూసుకుంటూ ఎవరు వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో ఎందుకు చూస్తున్నారో అర్థం అవ్వదు. మనం ఇట్లా లోపల కూర్చుని ఇట్లా ఉంటాము జైల్లో, ఎవడో ఒక ఖైదీ ఇట్లా చూసుకుంటూ అటు వెళ్తాడు, అటు చూసుకుంటూ. ఇది ఒక టైప్ ఆఫ్ టార్చర్. ఇట్లా ఉంటుంది అని వీళ్ళు రాస్తున్నారు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇది అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అనకూడదు. జైళ్ళ శాఖకు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళందరినీ ఒకేలానే చూస్తారు. ఫస్ట్ నెంబర్ 1, నువ్వు రాగానే నీకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతారు. ఎందుకంటే నువ్వు కూర్చోలేవు నిల్చోలేవు పరిస్థితిలో మరి ఈ ఫుడ్కి నువ్వు అలవాటు పడతావో లేదో తెలియదు, నీకు ఎలాంటి ఫుడ్ ఉందో మాకు తెలియదు, ఏం మెడిసిన్స్ వేసుకుంటావో మాకు తెలియదు. అవన్నీ చెబితే వాళ్ళు కూడా ఆ డాక్టర్ కన్సల్టెంట్తో ఇచ్చి నీకు ఆ మందులు ఇస్తారు. నెక్స్ట్, నువ్వు అస్సలు కూర్చోలేవు నిల్చోలేవు అంటే బెరాక్లో హాస్పిటల్ బెడ్స్ కూడా ఉంటాయి. జైలుకి ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది, అక్కడ అలొకేట్ చేస్తారు. అండ్ నువ్వు కూర్చున్నా సరే నీకు నడుము బెల్ట్ కావాలి, లేకపోతే వీల్ చైర్ కావాలి, దే విల్ ప్రొవైడ్. ఇది హెల్త్ టర్మ్స్. నెక్స్ట్, ఫుడ్ వైజ్గా నీకు ఇది పడదు అది పడదు, డైలీ ఒక ఎగ్ ఆర్ చపాతీ ఇస్తారు. రైస్ తినమంటే చపాతీలు ఇస్తారు, చపాతీ తినమంటే రైస్ పెడతారు, ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. అండ్ నెక్స్ట్, జైలుకి వచ్చిన తర్వాత నేను అంతకుముందు మినిస్టర్ని, నాకు సపరేట్గా అది ఇవ్వండి, ఒక టీవీ ఫ్రిడ్జ్ ఏసీ అవన్నీ ఉండవు కదా. జైలు అంటే జైలే కదా, శిక్షింపబడ్డ వాళ్ళనే అక్కడ వేస్తారు, అంతేగాని ఒక టూర్కి పంపరు. ఇట్స్ నాట్ ఎ రిసార్ట్. ఒక హాలిడే రిసార్ట్ అయితే కాదు కదా, లేదా ఒక వెల్నెస్ సెంటర్ కూడా కాదు నీకు. అది యూ కెన్ ఫీల్ యాజ్ ఎ వెల్నెస్ సెంటర్. ఎందుకంటే జైలుకి వచ్చిన వాళ్ళకి అప్పటి వరకు వాళ్ళ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ మిగతా వాళ్ళతో మాట్లాడలేవు కాబట్టి కొంచెం కవితలాగా కూర్చొని మెడిటేషన్లు చేసుకోవచ్చు, లేకపోతే ప్రజెంట్గా ఒంటరిగా ఉండొచ్చు, ఏ థాట్ అట్ లేకుండా. లైక్ విపස්සన లాంటివి ఉంటాయి కొన్ని. మనం ఏంటంటే ఫోన్లు గీన్లన్నీ అక్కడ పెట్టేస్తాం, 14 days అక్కడికి వెళ్తాం, ఎవరెవరితో మాట్లాడుకోరు, వాళ్ళ పనులలో వాళ్ళు అలా ఉంటారు. అదొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. మన నిహారిక హస్బెండ్ విడిపోయిన తర్వాత తను చేసి వచ్చాడు. చాలా మంది మనకి బెంగళూరులో ఆశ్రమాలు ఉంటాయి, వెళ్తారు. కంప్లీట్ గా ఏంటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడ ఉన్నన్ని రోజులు సైలెంట్ గానే ఉంటారు. ఫోన్లు కానీ కమ్యూనికేషన్ కానీ ఎవరితో ఉండదు, పక్క వాళ్ళతో కమ్యూనికేషన్ చేయడానికి కూడా ఉండదు. ఈ అంబటి లాంటి వాళ్ళు ఏంటంటే నిత్య జీవితంలో రోజు హడావిడి తిరుగుతూ ఉంటారు కదా. రైల్వే కోడర్ ఎమ్మెల్యేలా కాకుండా హడావిడి అయితే తిరుగుతారు కదా. ఆ హడావిడిగా తిరుగుతున్నప్పుడు వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు ఎవరు వచ్చి తలుపు కొడతారో తెలియదు, ఎవరు ఫోన్ చేస్తారు, వాళ్ళు వీళ్ళు, సార్ అది రాయాలి సార్ సంతకం, అది ఇది. నువ్వు ఆపోజిషన్లో ఉన్నా, సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా, లేకపోతే గెలవకపోయినా ఓడిపోయినా, వాట్ ఎవర్, ఒకప్పుడు మంత్రి అయినా, ఈ మంది మార్బలం అయితే ఉంటుందిగా. ఆ బిజీనెస్ నుంచి నీకు ఒక హాలిడే దొరికింది కైండ్ ఆఫ్. అంటే నీకు నువ్వు మోటివేట్ చేసుకోవడం. అలా అందరినీ జైలుకి వెళ్ళండి అని నేను చెప్పట్లా. ఇఫ్ యూ వాంట్ బీ పీస్ఫుల్, నిన్ను ఒక దగ్గర తీసుకెళ్లారు, నీకు నువ్వు సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని ప్లెజెంట్గా అయి బయటికి వచ్చేస్తే నీకు మళ్ళీ కొత్త రంగుల ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఖాళీకి కూర్చుంటే ఆరాలు తీసే వాళ్ళు ఉంటారు. అంత ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్న ఖైదీలు ఉంటారు. సార్ నేను మీకు గుర్తున్నాను, అప్పుడప్పుడు అదేదో కేసులో మీ దగ్గరకు వస్తే మీరు నాకు చేయలేదు, నాకు ఇప్పుడు జైల్లో ఉన్నాను, ఎలా ఉన్నారు సార్, ఏం చేసి వచ్చారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎప్పుడు వెళ్తారు, వీళ్ళు కూడా ఉంటారు. అండ్ ఈ పోలీస్ సిబ్బంది ఉంటారు.
వాళ్ళకి అన్నీ కావాలి, పాపం వాళ్ళకి కూడా తెలియదు. పొద్దున షిఫ్ట్లో ఒకరు వస్తారు, సార్ మీరు ఏమైంది సార్, అందరూ అంతే సార్, మీరు మంచోళ్ళు సార్, ఉండండి ఓకే బెయిల్ వస్తుందా, వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ షిఫ్ట్లో ఇంకొకరు వస్తాడు, ఆయనకు కూడా కావాలి, మరి ఈయన ఎందుకు వచ్చాడు ఏంటి డీటెయిల్స్ అన్నీ. ఇట్లా అందరూ అడుగుతూ ఉంటారు అదే పనిగా. నువ్వు అదే ఏదైనా మెడిటేషన్లో కూర్చున్నావు, ఎవరు డిస్టర్బ్ చేయరుగా. లే మెడిటేషన్ దించు, నాకు అర్జెంటుగా సమాధానాలు చెప్పని ఎవరు అనరు. యూ విల్ హ్యావ్ యువర్ ప్రైవేట్ స్పేస్. ఇక ఫుడ్ అంటావా, మేము ఇచ్చిందే నువ్వు తినాలన్న రూల్ ఏం లేదు, వాళ్ళు కూడా మంచి రుచికరమైన ఫుడ్లే పెడతారు. క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, నీకు నచ్చింది కొనుక్కోవచ్చు. ఈ వాటర్ నేను తాగను అంటే అక్కడ మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చు, ఉంటుంది. మరీ అంత అంటే జైలు కదా అని చెప్పి నేను ఏదో ముళ్ళకంపల్లో వేసి నిమిషానికి గుచ్చి ఏమి చేయరు. బికాజ్ నీకు ఒక శిక్ష పడింది, కోర్టు రిమాండ్ విధించమనింది, అండ్ అసలు నీ బాధ్యత కూడా వాళ్ళదే, నేను మళ్ళీ అంతే హెల్తీగా బయటికి పంపాలి, లేదంటే మేమేమన్నా చేసామేమో అనుకుంటారు. సో ఆ కన్సర్న్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. ఇంకో ఫెసిలిటీ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి, కొంచెం డబ్బులు ఉంటాయి కాబట్టి, పేద ఖైదీలు ఉంటారు లోపల, అంటే ఎప్పటి నుంచో బెయిల్ రాక ఉండేవాళ్ళు. వాళ్ళకేంటి ఒక 5,000 10,000 షూరిటీ ఇస్తే చాలు వెళ్ళిపోవచ్చు, అది కూడా లేక ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక 5,000 10,000 సహాయం చేసి వీళ్ళ పనులు చేయించుకుంటారు. నా బట్టలు ఉతుకు, లేకపోతే నాకు ఇంకేమైనా ఆ పనులు, అది తెచ్చిపెట్టి ఇది తెచ్చిపెట్టు. దానికి వీళ్ళు తిరగలేరు కదా. అట్లా రిచ్ ఖైదీలకి సేవలు చేసుకుంటూ సంపాదించుకునే పూర్ ఖైదీలు కూడా ఉంటారు. బయట ఉన్నట్టు ఇప్పుడు మన అపార్ట్మెంట్ కింద వాచ్మెన్ అందరి ఇళ్ళలో పనిచేసి డబ్బులు ఎలా సంపాదిస్తుంది, అలాగే రిచ్ ఖైదీలో 4 ఉంటే వీడు వెళ్ళి 4 ఇళ్ళల్లో పని చేసుకున్నట్టు 4 బెరాకులలో వాళ్ళకి సేవలు చేసి 100-200 ఎంతో తీసుకొని ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, హామీ, వాళ్ళకు కూడా ఒక ఆశ, నాకు డబ్బులు లేవు, ఏవో మాజీ మంత్రి అంట, అడిగితే ఓ 10,000 ఎంతో సాయం చేస్తే బయటికి వెళ్ళిపోవచ్చు కదా, బెయిల్ లాయర్కి ఇంత ఇచ్చో, బెయిల్కి ఇంత ఇచ్చో, షూరిటీస్ ఇంత కట్టో, ఇట్లా ఉంటుంది ఫెసిలిటీస్. సో ఇప్పుడు అంబటి లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళారు అంటే బయట కంగారు పడడానికి ఏం లేదు, వాళ్ళని ఏమీ చేయరు. హీ సేఫ్ ఫ్రమ్ సొసైటీ. ఇంకా చెప్పాలి అంటే బయటగా నువ్వు అది కాదు, లోపల ఉంటే బయట ఉంటే ఇంకో 4 కార్లు పగిలేవి, ఇంకా 2 ఇల్లు పగిలేవి, లోపల ఉన్నావు కాబట్టి అందరూ ప్రశాంతంగానే ఉన్నావు. నిన్ను ఎవడేమనట్లా ఈ పట్టణాల్లో, ఎందుకంటే నువ్వు బయట ఉండి ఏ అన్నావు, నువ్వు అన్ని కూర్చుంటే ఈ ఇంటి మీదకి వస్తున్నారు, తలుపులు దంతున్నారు. ఆ ఫెసిలిటీ లేదు నీకంటే, లోపల కొంచెం పర్లా, నిన్ను లోపలేసారు. అండ్ నెక్స్ట్ మీ కుటుంబానికి కూడా కొంచెం పోలీస్ సెక్యూరిటీ కల్పించారు. సో హీ సేఫ్. మా నేతను ఏదో ఇబ్బంది పెట్టారు అది ఇదేం అనుకోవద్దు. కాకపోతే కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు జైల్లో కూడా ఖైదీలు ఏం చేస్తారు, సెంట్రల్ ప్రిజన్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెల్లో ఒకడు ఉంటాడు, ఇట్లా వాడు ఎవడరా అని అడుగుతాడు, ఎవడు ఈ చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేసి వచ్చినోడు ఎవడో ఉంటాడు, ఆయన పెద్ద అండర్ వరల్డ్ డాన్ అంటాడు. వీడికి కూడా వాడిని చూసి డాన్ అవ్వాలనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు డాన్ అవ్వాలంటే ఏం చేయాలి, పైన మంత్రులు నడవని లేపేసి ఓవర్నైట్ డాన్ అయిపోతారు. ఇట్లాంటి థాట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళని సపరేట్ ఉంచుతారు. అర్థమైంది అంటే అక్కడ కూడా ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తున్నా నేను. అక్కడ ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది అంటున్నాను. వీళ్ళు చిచ్చోర మైండ్ కదా, ఓవర్ నైట్ మంత్రిని వేసేస్తే నేను పెద్ద స్టార్ అయిపోతాను ఫీల్ ఉంటే ఎవడో ఉంటాడు పిచ్చోడు, వాడు ఎప్పటి నుంచో దొంగతనాలు చేసుకుంటున్నాడు కనుక ఆ స్టార్డమ్ రావట్లా. వాడు ఎవడు అండర్ వరల్డ్ అంట, ఆయన ఎవర్రా అంటే పెద్ద ఆయన్ని చంపేశాడంటరా అంటాడు. నేను కూడా ఓవర్ నైట్ స్టార్ అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచిస్తాడు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఏదేమైనప్పటికీ హీ సేఫ్ ఇన్ జైల్. తన ఫుడ్, డైట్, హెల్త్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. అతన్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, ఏమీ చేయరు. వీళ్ళు అనవసరంగా వాళ్ళ తరఫున మీడియా వాళ్ళు ఏదో అయిపోతుందని జనాలకి చెప్పి వీళ్ళని మళ్ళీ రెచ్చగొట్టి ధర్నాలు రాస్తారోకలు చేసేలా చేయకండి, అది చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.